జై బీజేపీ, జై మోడీ. మీడియా మిత్రులకు నమస్కారం అండి. నా పేరు మిట్టమీది బాలరాజ్. నేను 6వ డివిజన్ ఎనుగొండ జయశంకర్ కాలనీ, హౌసింగ్ బోర్డ్ కాలనీ, అక్షర కాలనీ, ఎస్విఎస్ హాస్పిటల్, ఎనుగొండ ఎస్సీ కాలనీ మరియు ద్వారకాపురి కాలనీ ప్రజలకు నమస్కారం చేస్తూ చెప్పడం ఏమనగా, నేను ఈ వార్డు నుంచి బీజేపీ తరఫున పోటీ చేస్తున్నాను. నేను మీకు ఎన్ని వేళలా అందుబాటులో ఉండి మీ సహాయ సహకారాలు తీసుకొని, మీ సూచనలు తీసుకొని వార్డు అభివృద్ధికి ఇప్పటి వరకు నోచుకొని అభివృద్ధిని నేను ఈ 5 ఏళ్లలో చేసి చూపెడతాను. ఎందుకంటే మీరు చాలా వరకు మన హైవేకు దగ్గరలో ఉన్న ఏరియాలో ఉన్నారు కాబట్టి ఇప్పటి వరకు డెవలప్మెంట్కి నోచుకోలేదు. ఈ గత 10 సంవత్సరాల పాలకులు చేసిన నిర్లక్ష్యం వల్లనే ఈ సమస్యలు ఏర్పడ్డాయి. ఇప్పుడు మీరు బీజేపీ పార్టీకి అవకాశం ఇచ్చి కమలంపు గుర్తుపై ఓటేసి బీజేపీని భారీ మెజారిటీతో గెలిపించి నాకు అవకాశం ఇస్తే నేను ఖచ్చితంగా రాబోయే 5 ఏళ్లలో DKR మేడం గారి సహకారంతో కేంద్ర ప్రభుత్వ నిధులు వారి ద్వారా తీసుకొచ్చి మన వార్డు అభివృద్ధిని మోడల్ సిటీగా మారుస్తానని చెప్పి మీ అందరికీ తెలియజేసుకుంటున్నాను. ఖచ్చితంగా బీజేపీకి ఓటేయండి, బీజేపీ పార్టీని గెలిపించండి, హిందుత్వాన్ని రక్షించండి. అంటే మీరు ప్రచారంలో భాగంగా ఇంటింటికి ప్రచారం చేస్తున్నాను కదా, మీకు ప్రజల నుంచి మీకు అంటే ఈ వార్డు సమస్యల గురించి మీ దగ్గర ఏమేమి చెప్పినారు? ఇక్కడ ఏం సమస్యలు ఉన్నాయని మీ దృష్టికి తీసుకొచ్చినారు? ఇక్కడ వచ్చి పోచమ్మ కాలనీ, నెక్స్ట్ జయశంకర్ కాలనీ, హౌసింగ్ బోర్డ్ కాలనీలో చాలా వరకు ఎంప్లాయీస్ ఉన్నారండి. ఎంప్లాయీస్కి మార్నింగ్ లేస్తే ఈవినింగ్ వరకు డ్యూటీలోనే బిజీ ఉంటారు. వాళ్ళు ఒక సమస్య వచ్చిందంటే ఎవరికి చెప్పుకోవాలి అన్న దానిపైన ఈరోజు చాలా ప్రాబ్లం ఫేస్ చేస్తున్నారు. గత పాలకులు వాళ్లకు అందుబాటులో లేకపోవడం వల్ల గత బీఆర్ఎస్ పార్టీ 10 ఏళ్లలో ఆ పాలకులు వాళ్ళ దగ్గర రాలేదు, వాళ్ళ సమస్యలు వినలేదు, చెప్పినా కూడా పట్టించుకోలేదు. రోడ్లు లేవు, డ్రైనేజీలు లేవు, ఇండ్లు నిర్మాణం అయ్యాయి కానీ ఇన్ఫ్రాస్ట్రక్చర్ అనేది ఎక్కడ నిర్మించలేదు. పాలకులు మాత్రం వాళ్ళను నిర్లక్ష్యం చేశారు. గత 2 సంవత్సరాల నుంచి కాంగ్రెస్ పార్టీ పాలకులు వచ్చినా కూడా ఇప్పటి వరకు ఎక్కడ వేసిన వంగడి అక్కడే ఉన్నట్టుంది. వాళ్ళు ఎవరు మాకు సహకరించలేదు. గత బీఆర్ఎస్ పార్టీ సహకరించలేదు, నెక్స్ట్ ఇప్పుడు వచ్చిన కాంగ్రెస్ పార్టీ కూడా సహకరించలేదని నాతో చెప్తూ ఉన్నారు వాళ్ళు. మీరు ప్రచారం చేసినప్పుడు ప్రజల యొక్క శైలి ఏ విధంగా ఉండేది? మీరు ప్రచార శైలి ప్రజలలో ఒకటే ఉందండి, పాత వాళ్ళు వద్దు కొత్త వాళ్ళు ముద్దు అనే నినాదంతో ఉన్నారు. ఎందుకంటే గత పాలకులను చూశారు కాబట్టి వాళ్ళపైన విరక్తి వచ్చి ఈసారి కొత్త వారికి అవకాశం ఇవ్వాలని చెప్పి ప్రజలు చాలా గట్టిగా నిర్ణయించుకున్నారు. కాబట్టి ఆ కొత్త వారిగా నన్ను మిట్టమీది బాలరాజ్ని ఎన్నుకొని బీజేపీ పార్టీకి గెలిపించాలని చెప్పి నేను ప్రజలను కోరుతున్నాను. చివరిగా ఈ వార్డు ప్రజలకు ఏం చెప్పదలుచుకున్నారు? పార్టీలకు అతీతంగా నేను మిట్టమీది బాలరాజ్ని పార్టీలకు 10 ఏళ్ల నుంచి నేను ప్రత్యేక సమస్యలపైన, ప్రజా సమస్యలపైన పోరాడుతున్నాను. ఆ అనుభవం దృష్ట్యా నేను ప్రజలకు ఇళ్ళవేళలా సహకరించి వాళ్ళకు అందుబాటులో ఉండి వాళ్ళు అనుకున్న సమస్యలు అన్నీ తీర్చి వాళ్లకు ఎన్ని వేళలా అందుబాటులో ఉంటాను. కాబట్టి దయచేసి బీజేపీ పార్టీకి ఓటేసి నన్ను భారీ మెజారిటీతో గెలిపించాలని చెప్పి ప్రజలను కోరుకుంటున్నాను. గతంలో ఇక్కడ చాలామంది పోలీస్ కేసు, మన కోర్టు కేసులు, పోలీస్ కేసులు అని అంటే ల్యాండ్ విషయాలలో చాలామంది ఈ కేసుల విషయాలు ఇబ్బందులు ఎదుర్కొన్నారని కూడా ఒక మాట అనేది బయట బాగా వినిపిస్తుంది. సో మరి మీరు గెలిచిన తర్వాత వాళ్ళకు అలాంటివి పునరావృతం అవుతాయా, లేకపోతే అలా జరిగిన వాటిని మీరు వాటిని తగ్గించే ప్రయత్నం ఏమైనా చేస్తారా? లేదండి, మోడీ గారి ప్రభుత్వంలో నిబద్ధత గల పాలన అందించే పాలన వైపు దూసుకెళ్తుంది. నెక్స్ట్ డెవలప్మెంట్ వైజ్గానే పోతుంది. మా బీజేపీ పార్టీ అభ్యర్థులు ఎవరైనా వాళ్ళను సతాయించే పరిస్థితి ఉండదు. వారి డెవలప్మెంట్ మేము కోరుకుంటాము. కాబట్టి గత పాలకులు చేసినట్టు అరాచకాలు మేము ఎట్టి పరిస్థితుల్లో చేయము. మేము చేసినట్టు
ఆ రోజు నిరూపించిన అయితే మేము ఆ రోజు రాజీనామా చేయడానికి సిద్ధంగా ఉన్నాం.